హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే డివైన్ అయితే ప్రార్థిస్తాను. ఇక ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాము. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాం. చూస్తున్న వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. అలాగే మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఈ రీడింగ్కి ఒక లైక్ అయితే ఇచ్చి కామెంట్స్ తెలియచేయండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కామెంట్స్ తెలియచేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల సపోర్ట్ చేయడమే కాకుండా మీరు కొంతమందికి సహాయం చేసినట్లు కూడా అవుతుంది. ఎందుకంటే ఈ రీడింగ్ మరికొంతమందికి కూడా చేరి వాళ్లకు ఒక సమస్య పరిష్కారం అనేది దొరుకుతుంది కదా. సో అందుకని మీరు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి చూసేవాళ్ళు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. చూస్తున్న నా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఇంకా చెప్పండి ప్లీజ్ యూనివర్స్. ఈరోజు రీడింగ్ చాలా పాజిటివ్ గా వస్తుంది, క్లెయిమ్ చేసుకోండి. మీరు వాళ్ళ లైఫ్ లో ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుందంట. బాటమ్ ఆఫ్ ద డెక్ ద ఎంప్రెస్. ఇక్కడ చూస్తే రాసులు, అన్ని రాసులు ఉన్నారండి, అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఈ రీడింగ్ అనేది తీసుకుంటుంది, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. మీకు రెజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి, ఏది ఫోర్స్ఫుల్ గా అయితే తీసుకోవద్దు.
ఒకవేళ మీకు ఈ పాయింట్స్ రెజినేట్ కాలేదు అనుకుంటే ఆ పాయింట్ అయితే తీసుకోవద్దు. మీకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. ఇది అందరి ఎనర్జీస్ కాబట్టి అందరి ఎనర్జీస్ తీసుకుంటుంది. రీడింగ్ ఆ విధంగా అయితే వస్తుందన్నమాట. పర్సనల్ రీడింగ్ లో అయితే మీకు ప్రత్యేకంగా మీరు ఎవరి గురించి అయితే తీసుకోవాలనుకుంటున్నారో రీడింగ్, వాళ్ళ గురించి ప్రత్యేకంగా మ్యాటర్ అనేది పూర్తిగా వస్తుంది. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. ఒకవేళ పూర్తిగా రెజినేట్ అయితే కూడా ఇంకా చాలా సంతోషము. బాగా మీకు కనెక్ట్ అయిందని అనుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు అంటే, మీ రిలేషన్ ఏదైతే ఉందో మీ రిలేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి, మీకు ఒక భార్య స్థానం ఇవ్వాలి, లేదా భర్త స్థానం ఇవ్వాలి అనేదైతే వాళ్ళకుంది. గతంలో వీళ్ళు ఎలా చేశారు అనంటే, వాళ్ళ మనసులో ఉన్న ప్రేమను మీకు పంచలేదు. వాళ్ళల్లో ప్రేమ ఉందా లేదా అనేది మీకు తెలియలేదు. వాళ్ళ పట్ల మీ ఆలోచనలైతే మిమ్మల్ని కట్టిపడేశాయి. ఎటువంటి ఏది చేసుకోలేని స్థితిలో నిలిచిపోయారన్నమాట. ఒక వర్క్ కావచ్చు, మీరు ఇంట్లో వర్క్ అయినా, లేదా ఒక ఆఫీస్ వర్క్ అయినా ఏది చేసుకోవాలన్నా మనసైతే దాని మీద దృష్టి పెట్టలేకపోయేవాళ్ళు. ఎంతసేపు వాళ్ళ ఆలోచనలతోనే మీ మనసంతా నిండిపోయేది. గతంలో ఆ విధంగా మిమ్మల్నైతే వీళ్ళు వాళ్ళ మనసులో ఏమున్నది బయట పెట్టకుండా మిమ్మల్ని సైలెంట్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారన్నమాట వీళ్ళు. ఎందుకోసం అలా ఇచ్చారు అంటే, వీళ్ళ మనసులో థర్డ్ పర్సన్ అనేది ఉంది. సో ఆ థర్డ్ పర్సన్ కోసమే మీకు ఎటువంటి సమాచారం అనేది చెప్పకుండా మిమ్మల్ని ఇలా గేమ్ అయితే ఆడుకున్నారు. స్ట్రగుల్స్, వాళ్ళకి చాలా స్ట్రగుల్స్ అనేది ఉన్నాయన్నమాట. సో కొంతమందికి ఇక్కడ ఫ్యామిలీ చూపిస్తుంది, కొంతమంది థర్డ్ పర్సన్ కోసమే మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది. రాసులైతే అన్ని రాసులు ఉన్నారు కాబట్టి ఇంకా నేను మీకు నెంబర్స్ అయితే చెప్తాను. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నన్నెవరో అడిగారు, నెంబర్స్ ఇది దేనికి వర్తిస్తుంది అని. మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో వాళ్ళ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ నెంబర్ అయితే సూచిస్తుందండి. అందుకనే చెప్తున్నాను. నెంబర్ 12, నెంబర్ 19, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 8, నెంబర్ 10 ఇవైతే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ వాళ్ళ నేమ్ ఫస్ట్ లెటర్ ఎల్ లెటర్, పి లెటర్, ఈ లెటర్, కే లెటర్, ఎస్ లెటర్, హెచ్ లెటర్, సి లెటర్, పి లెటర్, ఎస్ లెటర్, క్యూ లెటర్ అయితే ఉన్నారు. రాసులున్నాయి కాబట్టి మీ నెంబర్స్ లేవని మీరు వర్రీ అవ్వద్దు. రాసులున్నాయి కాబట్టి అందరికీ కనెక్ట్ అవుతుంది, రెజినేట్ అవుతుంది. ఓకేనా అండి? మీ పర్సన్ ఎలా ఉన్నారు అనంటే, చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళు మీతో కమ్యూనికేషన్ కావాలని అయితే కోరుకుంటున్నారు. మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలి, మీకు ఒక లైఫ్ పార్ట్నర్ అవ్వాలి అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది. ఒక పార్ట్నర్ స్థానం అనేది ఇచ్చి, తర్వాత ఇక్కడ కొంతమందికి కిడ్స్ కూడా, పిల్లలు కూడా పుట్టే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ అలా ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే మీకు వాళ్ళు
మీతో కమ్యూనికేషన్ కావాలనుకుంటున్నారు, హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు, మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ అయితే ఉంది. సో, ఈరోజు రీడింగ్ పాజిటివ్‌గా ఉందన్నమాట. క్లెయిమ్ చేసుకోండి. కొంతమంది హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. ఏదైతే మిమ్మల్ని పాస్ట్‌లో ఒక ఫ్యామిలీ కోసమైనా అయ్యుండొచ్చు, లేదా థర్డ్ పర్సన్ అంటే సొసైటీ కోసమైనా మిమ్మల్ని దూరం చేసి, మిమ్మల్ని ఇబ్బందుల పాలైతే చేశారు. మీరు వస్తారని మీ పర్సన్ కోసం అయితే ఎదురు చూడడం అయితే జరిగింది. కానీ వాళ్ళు రావాలని వాళ్ళకు ఆలోచనలనేది ఉన్నాయి. కానీ మిమ్మల్ని ఎందుకు స్ట్రక్ పొజిషన్‌లో పెట్టారు అననంటే, ప్రేమున్నా బయటికి చెప్పుకోలేకపోవడం. ఎందుకు సొసైటీ ఉంది, ఫ్యామిలీ ఉంది. వీళ్ళ గురించి కొంతమంది మ్యారేజ్ కావాల్సిన్నది కూడా మీకు మ్యారేజ్ అవ్వకుండా మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది. ప్రెజెంట్ వాళ్ళ ఆలోచనలు, ఈ క్షణాన వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అననంటే, వాళ్ళు మీకొక స్థానం కల్పించాలి. సంఘంలో మీకొక విలువ అనేదివ్వాలి. వాళ్ళకొక తోడు కావాలి. ఆ తోడు మీరే అవ్వాలి అనేదైతే మీ పర్సన్‌లో ఉంది. సో, మీ రిలేషన్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాలి అనేదైతే వాళ్ళకుంది బాగా. ఇక హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు. ఒకవేళ మ్యారేజ్ అయింది అదర్ ప్రాబ్లమ్స్ ఉండి మిమ్మల్ని ఎవరైతే దూరం చేసుకున్నారో, వాళ్ళు మళ్ళా మీ స్థానాన్ని మీకివ్వాలనుకుంటున్నారు. హ్యాపీగా ఒకవేళ పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలనైతే అనుకుంటున్నారు. ఒకవేళ మీరు కలిసి లేకుంటే, మీరు హ్యాపీగా ఉండి, సంతోషంగా ఉండాలి, హ్యాపీగా జీవించాలి అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. మ్యారేజ్ కాని వాళ్లకు మ్యారేజ్ చేసుకోవాలనేదైతే ఉంది. హ్యాపీ ఫ్యామిలీ కోరుకుంటున్నారు. ఇక్కడ ఎవరైతే వీళ్ళు మీకన్నా చిన్నవాళ్ళు కనిపిస్తున్నారు నాకు. వీళ్ళెలా ఉంటున్నారు అనంటే ఓన్లీ ఫ్లర్టింగ్ తప్ప వీళ్ళు చేసేదేమీ లేదు. దూకుడు స్వభావము. తొందరగా ఇప్పుడిప్పుడే వచ్చేస్తాను. నా వల్ల కాదు మీరడిగినప్పుడు సమాధానం చెప్పడం. ఓన్లీ మీరడిగినప్పుడు ఏదో ఒకటి చెప్తారు. చెప్పి కానీ తర్వాత వాళ్ళకి ఈ సిట్యుయేషన్‌ని ఎలా దీన్ని అధిగమించాలి అనేదైతే తెలీదు. ఎందుకంటే వీళ్ళు ఇంకా రిలేషన్స్ ఉన్నాయి కొంతమందికి. వీళ్ళు థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉండి, ఇటు ఎంచుకోవాలనా, అటు ఎంచుకోవాలా అనే స్థితిలో కొంతమందున్నారన్నమాట. టాక్సిక్ రిలేషన్స్ ఉన్నాయి కొంతమందికి. సో, అందువల్ల మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు. ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు. స్ట్రక్ పొజిషన్‌లో ఉంటున్నారు. నాకు తగ్గట్టు ఎవరూ లేరు అనుకుంటారు గూడా ఈ వ్యక్తి. మిమ్మల్ని అలా మోసం జేస్తున్నారు. మీరేదైనా అడిగితే సమాధానం థర్డ్ పార్టీ విషయం పక్కన బెడుతున్నారు. అడిగినప్పుడు రిప్లై ఇస్తున్నారు కొంతమంది. కొంతమంది ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు. మీ ఫోన్ బ్లాక్ చేస్తున్నారు. మీ మెసేజ్‌లు చూసుకున్నా రిప్లై ఇవ్వట్లేదు. జగులు చేస్తున్నారు. చెప్పాలంటే లిటరల్లీ వీళ్ళు మిమ్మల్ని మోసం జేస్తున్నారు. థర్డ్ పర్సన్ కోసమే మిమ్మల్ని మోసం జేస్తున్నారు. ఇటు మిమ్మల్ని వాడుకుంటున్నారు. అటు అదర్ పర్సన్‌ని వాడుకుంటున్నారు వీళ్ళు. కొద్దిసేపు మీ దగ్గరుంటారు. కొద్దిసేపు ఇటు రావాలనుకుంటారు. కొద్దిసేపు అటెళ్ళాలనుకుంటారు. ఇక్కడ మనీ మైండెడ్ పర్సన్ గూడా ఉన్నారన్నమాట. సో, వాళ్ళకి ఆదాయం ఉంటే మీ దగ్గరికి రావడం జరుగుతుంది. మనీ కోసం మీ దగ్గరికి రావాలనైతే అనుకుంటారు. మనీ ఉన్నప్పుడే వాళ్ళ మాట తీరు గాని, వాళ్ళు మీతో మాట్లాడడం కానీ డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. ఆ అవసరం వచ్చినప్పుడు. మీరెలా ఉన్నారు అనంటే, కొంతమంది స్ట్రాంగ్ అయ్యారు. వీళ్ళ బతుకులింతే, వీళ్ళ పరిస్థితులింతే, వీళ్ళు మారరు. ఇంక మనమే మారాలి. మన మన జీవనం మనం చూసుకోవాలి. అనే దీంతో మీరెలా ఉన్నారు అంటే, మీరు సొంతంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళని పోషించుకుంటున్నారు. ఒక జాబ్ అయితే చేసుకుంటున్నారు. జాబా లేదా బిజినెసా ఏదైనా కావచ్చు. మీరొక స్ట్రాంగ్‌గా ఉన్నారు. పాస్ట్‌లో మీరు ఎమోషనల్‌గా ఉండేవాళ్ళన్నమాట. ఇప్పుడు ఆ ఎమోషనల్ అంతా వద్దు. ఇంకా వీళ్ళు మనల్ని గేమ్ ఆడుతున్నారు అనేదైతే మీరు తెలుసుకున్నారు. తెలుసుకొని ఇక మీ జీవితం మీరు చూసుకుంటున్నారు.
మీ పిల్లల్ని చూసుకుంటున్నారు. ఒకవేళ మీ దగ్గర డాగ్స్ ఉన్నా, పెట్స్ ఉన్నా అవి కూడా మీరు వాటిల్ని కూడా చూసుకుంటూ నేచర్‌ననేది ఆస్వాదిస్తున్నారన్నమాట. మీకు డివైన్ అనుగ్రహం ఉంది. ప్రకృతి మాత అంటే ప్రకృతి మాత అనేది యూనివర్స్ మీకు తోడుంది. యూనివర్స్ తోడుంది కాబట్టి, డివైన్ తోడుంది కాబట్టి మీకు అన్ని విధాలుగా మీరు గ్రోత్ అనేది తెచ్చుకున్నారు. టోటలీ ప్రాక్టికల్‌గా ఉన్నారన్నమాట. ఇంక నాకు అవసరం లేదు. నేను ఎదురు చూడలేను వీళ్ళ కోసము. వీళ్ళు ఆడుతున్న గేములు నాకొద్దు అనేదైతే తెలిసి కొంతమంది మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు. అది గమనిస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి రావాలనైతే ఉంది. న్యూ బిగినింగ్ చేయాలనైతే ఉంది. మీకొక ఆఫర్ ఇవ్వాలనైతే ఉంది. కానీ వాళ్ళ స్ట్రక్ పొజిషన్ చూసి మీరిప్పుడు స్ట్రాంగ్ అయ్యారన్నమాట. ప్రాక్టికల్‌గా మారారు. ఇంకొస్తే ఎంత, రాకపోతే ఎంత, నాకేం పరక పడదులే అనుకుంటున్నారు. కానీ వాళ్ళు మీ దగ్గరికి ఎందుకు రావాలి అనుకుంటున్నారు అంటే, మీరు ఇప్పుడు కొంచెం హై పొజిషన్‌లో ఉన్నారన్నమాట కొంతమంది. సో, మీ దగ్గరకొస్తే వాళ్ళకి లాభం కలుగుతుంది. వాళ్ళనుకున్న విధంగా అన్నీ నెరవేర్చుకోగలుగుతారు. ఇంకా వాళ్ళకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ దగ్గరకొచ్చాక ఆ ప్రాబ్లమ్స్ గూడా వాళ్ళకి క్లియర్ అవుతాయి. ఆల్రెడీ క్లియర్ అయ్యాయి. కానీ ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టారు. థర్డ్ పర్సన్ కోసము. మీ దగ్గర నుంచి తీసుకెళ్ళి కూడా మనీ అన్నాను కదా నేను. ఇక్కడి నుంచి సహాయం పొంది థర్డ్ పర్సన్‌కి హెల్ప్ చేయడం గూడా జరిగిందిక్కడ. కొంతమంది ఫ్యామిలీస్ పెట్టుకున్నారు. కొంతమంది థర్డ్ పర్సన్, అదర్ పర్సన్ కోసం కూడా మిమ్మల్ని గేమ్ ఆడారు మీతో. కానీ మీరెంతసేపు వాళ్ళొస్తే చాలులే, ఉంటే చాలు, బాగుంటే చాలు తెలిసి గూడా కొంతమంది ఇలానే అడ్జస్ట్ అవుతూ వచ్చారు. ఇలా ఉన్నారు. మీ లైఫ్‌లోకొస్తే వాళ్ళకొక హ్యాపీనెస్. అందుకని రీయూనియన్ కావాలనైతే అనుకుంటున్నారు. చాలా వరకు రీయూనియనే కావాలనుకుంటున్నారు. కొంతమంది మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళు మీకు సమాధానం చెప్పట్లేదు. మూవ్ ఆన్ అవుతున్నారు. మీ పట్ల ప్రేమైతే ఉంది. ప్రేమ ఉన్నా కానీ మూవ్ ఆన్ అవుతున్నారు. ఇది వర్క్ రిలేటెడ్‌గా ఉన్నారన్నమాట. కొంతమంది మనీ మీద ఫోకస్ పెట్టారు. అలా ఫోకస్ పెట్టి ఇప్పుడెలా ఉంటున్నారు అననంటే హ్మ్. వర్క్ బిజీలో ఉంటున్నానంటూ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. పట్టించుకోవట్లేదు. వీళ్ళకి ప్రేమ ఉంది. కానీ సమస్యలున్నాయి. ఆ సమస్యల్ని అధిగమించాలంటే మనీ కావాలి. సో, మనీ మీద ఫోకస్ పెట్టారు. మీరడుగుతుంటే కూడా ఆహ్, ఒక్కొక్కసారి రిప్లై ఇచ్చినా కానీ వాళ్ళ టైమంతా ఏముంటుంది అంటే మనీ మీదనే ఫోకస్ ఉంటుంది. సో, వీళ్ళెలా అంటే ఇప్పుడు మీ పట్ల ఉండాలనైతే ఉంది. మీ నుంచి ఎందుకు వీళ్ళు దూరమయ్యారు అననంటే ప్రేమ ఉన్నా కానీ మనీ కోసమే వీళ్ళు దూరమవ్వడం అయితే జరిగింది. రిలేషన్‌లో అయితే మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, మీ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారన్నమాట. క్లారిఫికేషన్ చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ 10 ఆఫ్ కప్స్. ఏంటి వాళ్ళ పరిస్థితి? ఎందుకు? 10 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్. 10 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. ఎందుకు ఇప్పుడు కమ్యూనికేషన్ కావాలనుకుంటున్నారు? ఎందుకు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు? కారణం ఏంటి? ఎందుకు మా వ్యూవర్స్‌తో ఇప్పుడు కమ్యూనికేషన్ కావాలనుకుంటున్నారు? ప్లీజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి. 10 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. ఎందుకు అంటే వాళ్ళు ఎవరినైతే నమ్మారో, ఎవరినైతే నమ్మి మిమ్మల్ని దూరం చేసుకున్నారో అక్కడ వాళ్ళని దూరం పెట్టారు. వీళ్ళని పట్టించుకోవట్లేదు. థర్డ్ పర్సన్ అది ఫ్యామిలీలో మెంబర్స్ అయినా అయ్యుండొచ్చు. ఇది ఆఫీస్ రిలేటెడ్‌గా కూడా అయ్యుండొచ్చు. ఏదైనా అయ్యుండొచ్చండి. వీళ్ళు ఎవరినైతే నమ్ముకొని వెళ్లారో వాళ్ళు వీళ్ళని దూరం పెట్టడం అయితే జరిగింది. సో, ఇక నాకొద్దు, ఈ రిలేషన్‌లో నేను ఎదురు చూడలేను అంటూ
ఎదురు చూసి 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 ఓపిక నశించిపోయింది. లాంగ్ డిస్టెన్స్ లో వీళ్ళిద్దరి మధ్య దూరం అనేది చాలా దూరం అయ్యారు. వీళ్ళు నిలబెట్టుకోవాలి అనుకున్నా కానీ అటు సైడ్ ఉన్న పర్సన్ నిలబెట్టుకోదలుచుకోలేదు. వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటున్నారు. సో వీళ్ళని పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు కమ్యూనికేషన్ కావాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. క్లారిఫికేషన్. 2 కార్డ్స్ వచ్చాయి. ఇక్కడ ఏదైతే క్లారిఫికేషన్ తీసానో సేమ్ అదే వచ్చింది. మీ పట్ల ఫ్యాషను అట్రాక్షను అనేది అయితే ఉంది వాళ్ళకి. కానీ వీళ్ళు కొత్త కొత్త వాళ్ళకు కూడా అడిక్ట్ అవుతారు. వాళ్ళ కంటికి ఎవరు కనెక్ట్ అయితే ఎవరు వాళ్ళ కంట ఎదురు పడితే వాళ్ళకు కనెక్ట్ అయ్యి ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టే రకాలన్నమాట. మిమ్మల్ని జగులు చేపిస్తారు. అంటే మళ్ళా కొద్ది రోజులు మాట్లాడడము, కొద్ది రోజులు దూరం అవ్వడము, ఇలా అయితే జరుగుతూ ఉంటుంది. దూకుడు స్వభావం ఎక్కువ వీళ్ళకి. సో వీళ్ళు నేను చెప్పాను కదా స్టార్టింగ్ లోనే, వీళ్ళు వచ్చినా అంత ఈజీగా అయితే నమ్మద్దండి. వాళ్ళ గురించి గ్యాదర్ చేయండి, ఆలోచించండి, వీళ్ళు కరెక్టేనా కాదా అని ఒక మాట అయితే తీసుకోండి. అలా తీసుకొని మీ రిలేషన్ కంటిన్యూ చేయండి. కానీ వీళ్ళు వచ్చినా వీళ్ళు ఒక చోట స్థిరంగా నిలబడే మనస్తత్వం కాదు. ఎందుకు అంటే ఇన్మెచ్యూరిటీ, మెచ్యూర్ లెవెల్స్ అనేది లేదన్నమాట వీళ్ళకి. సో వీళ్ళ స్వభావం అలా అయితే ఉంది. త్రీ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. ఏం జరుగుతుంది అక్కడ? త్రీ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఏం జరుగుతున్నది? ఎందుకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో వీళ్ళని దూరం పెట్టారు? అక్కడ ఏం జరుగుతుంది? చూసారా, వీళ్ళ మధ్య మనీ లావాదేవీలు అనేది జరిగాయి. సో ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళకంత స్థితి లేదు. మీ పర్సన్ కి ఎవరికైతే ఉందో అంత లేదన్నమాట. వాళ్ళు వద్దులే అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది జరిగాయి. పెంటికల్ 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 వస్తుంది. సో ఏదైనా ఉన్నప్పుడే దాని విలువ, అది లేనప్పుడు, మనీ విషయంలో లేనప్పుడు మనిషికి విలువ అనేది ఉండదు. సో ఇలా కూడా కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో దూరం అవుతున్నారు. మిమ్మల్ని ఏదైతే ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారో ఇప్పుడు దూరం అవుతున్నారు అన్నమాట. వీళ్ళు కావాలని అయితే కోరుకుంటున్నారు వాళ్ళ రిలేషన్, కానీ అక్కడ వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు. ప్లీజ్ యూనివర్స్. Ace of Pentacles clarification. Ace of Pentacles clarification. ఎందుకు న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు? ఏముంది వాళ్ళ మనసులో? చెప్పాను కదా మీకు, మీ రిలేషన్ ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. మీరంటే ఇష్టం. ఇది ఆఫీస్ రిలేటెడ్ గా కూడా కనిపిస్తుంది ఈ రిలేషన్ అనేది. మరి ఇది కనిపిస్తుంది. ఒక పక్క మీ అందచందాలు చూసి మిమ్మల్ని వదులుకోలేక, అటు ఇటు తేల్చుకోలేక వీళ్ళు మళ్ళా మీతో న్యూ బిగినింగ్ కావాలి, మీకు ఒక న్యూ ఆపర్చునిటీ ఇవ్వాలి అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది. ఇలా కోరుకుంటున్నారు. చూసారా, మీ ప్రేమ చిగురించాలి మళ్ళా. మీకైతే డివైన్ అనుగ్రహం అనేది అయితే ఉంది. మీకు ఒక భార్య లాంటి, భర్త లాంటి స్థానం అయితే మీకు దొరుకుతుంది. లైఫ్ పార్ట్నర్ గా కోరుకుంటున్నారు వీళ్ళు. ప్లీజ్ యూనివర్స్. The Hanged Man clarification. The Hanged Man clarification. ఎందుకు Hanged Man clarification? వీళ్ళు ఎందుకు అని అంటే, ఏదైనా సిచ్యువేషన్స్ జరిగినప్పుడు మొండిగా ఎంతసేపు వాళ్ళు అనుకున్నదే జరగాలి, వాళ్ళు అనుకున్నదే నెరవేరాలి, వాళ్ళకు అనుగుణంగానే మీరెళ్ళాలి అనుకునే రకాలన్నమాట కొంతమంది. వీళ్ళు వాళ్ళకు వాళ్ళే ప్రశ్నలు వేసుకుంటారు, వాళ్ళకు వాళ్ళే సమాధానాలు చెప్పుకుంటారు. వీళ్ళు ఎంతసేపు దారి వెతుక్కుంటూనే ఉంటారు, ఆలోచిస్తూనే ఉంటారు తప్ప వీళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, లోన్లీగా ఉంటున్నారు. వీళ్ళకి న్యూ బిగినింగ్ కావాలని అయితే ఉంది.
కానీ తప్పొప్పులు అనేది ఆలోచించుకుంటున్నారు. ఇలా ఉన్నారు. ఎయిట్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. ఎందుకు మూవ్ ఆన్ అవుతున్నారు వీళ్ళు? ఎందుకు మూవ్ ఆన్ అవుతున్నారు? ప్రజెంట్ ఎందుకు కొంతమంది మీలో కొంతమంది మూవ్ ఆన్ అవుతున్నారు, మీకు తెలియట్లేదు వాళ్ళ మనసులో ఏమున్నది. ఇక్కడ ఎందుకు మూవ్ ఆన్ అవుతున్నారు అని అంటే వీళ్ళకి హ్యాపీగా ఉండాలని అయితే ఉంది. కొంతమందికి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలని అయితే కొంతమందికి అయితే ఉంది. ఇలా కూడా కొంతమంది మీ నుంచి మీకు సమాధానం చెప్పట్లేదు, మూవ్ ఆన్ అవుతున్నారు. ఏదైతే మూవ్ ఆన్ అయ్యారో కానీ ఇప్పుడు రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు వాళ్ళు. ప్రెసెంట్ ఈ రీయూనియన్ కూడా జరుగుతుంది. కానీ వాళ్ళకి నేను చెప్పాను కదా, మనీ మీద ఫోకస్ పెట్టారు. వాళ్ళకంత స్ట్రెంత్ లేదు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీరంటే ఇష్టము బాగా వాళ్ళకి. వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. కానీ మీ దగ్గరికి రావాలి అంటే వాళ్ళు ఒక స్ట్రెంత్ మీ స్టేటస్ కి తగ్గట్టు కూడా ఉండాలి అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది. మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలని అయితే ఉంది కాబట్టి, హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నారు కాబట్టి ప్రస్తుతం అందుకని వాళ్ళు మనీ మీద ఫోకస్ పెట్టారు. మీ నుంచి మూవ్ ఆన్ అవుతున్నారు. ఇలా ఉన్నారు కొంతమంది. ఈ రోజు కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయండి మీ పర్సన్‌వి. ఈ రీడింగ్ ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. ఓకేనా? ఇది ఇవాల్టి రీడింగ్ అయితే. ఓకే అండి. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను. బాయ్ అండి.